హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ వరల్డ్ తెలుగు. సో ఇవాళ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాము. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ బేసిక్ క్రైటీరియా వచ్చి ఒక జీమెయిల్ అకౌంట్ కావాలి. అండ్ ఈ జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అన్న వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు వాచ్ దట్ వీడియో. సో ఒక ఛానల్ క్రియేట్ చేయడానికి ఈ youtube.com వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయి ఉంటారు కదా, పాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు క్రియేట్ ఏ ఛానల్ ఆప్షన్ వస్తుంది. ఇది ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడే క్రియేట్ ఏ ఛానల్ అని వస్తుంది. ఆల్రెడీ మీరు ఛానల్ క్రియేట్ చేసేసి ఉంటే యోర్ ఛానల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైనా ఐకాన్ లోగో కావాలంటే మన ఛానల్కి అది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఛానల్ నేమ్ అనేది సెట్ చేయాలి. నేను ఇక్కడ జస్ట్ ఫర్ డెమో పర్పసెస్ సమ్ డమ్మీ నేమ్ ఇస్తున్నాను అంతే. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయాలి. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయగానే మన ఛానల్ క్రియేట్ అయిపోతుంది. అది యూట్యూబ్ స్టూడియో అనే వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకు కావాలంటే ఒక లోగో పిక్చర్ అప్డేట్ చేయొచ్చు ఛానల్కి. డిఫాల్ట్గా మన ఆల్ఫాబెట్ నేమ్తో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఛానల్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ మనకి ఏమైనా వెబ్సైట్స్ లైక్ ఫేస్బుక్, సోషల్ మీడియాలో ఏమైనా అకౌంట్స్ ఉంటే వాటి డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇవి తర్వాత కూడా సెటప్ చేసుకోవచ్చు అండి. సో ఐమ్ జస్ట్ సేవింగ్ విత్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. సో హియర్ కమ్స్ ద యూట్యూబ్ అండి. మన ఛానల్ క్రియేట్ అయిపోయింది. దిస్ ఇస్ ద యూట్యూబ్ ఛానల్ అండ్ ద ఛానల్ నేమ్ ఇస్ డెమో సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ చూస్తే పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, ఇక్కడ అప్లోడ్ వీడియో క్లిక్ చేసి సెలెక్ట్ ఫైల్స్ అనే ఆప్షన్ వస్తుంది కదా. నేను జస్ట్ ఒక డమ్మీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు చూపించడానికి. ఇక్కడ మన సిస్టంలో ఉన్న వీడియో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత దీనికి ఒక టైటిల్, ఈ వీడియోకి వాట్ డస్ దిస్ వీడియో టాక్ అబౌట్ అనేది డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ థంబ్నెయిల్స్ అండి. ఈ థంబ్నెయిల్ అనేది ఏంటంటే మనం జనరల్గా యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు ఒక పిక్చర్ లాగా కనిపిస్తుంది కదా ఫస్ట్ వీడియో ప్లే చేయకముందు, దాన్ని థంబ్నెయిల్ అంటారు. మనం ఇది ఇవ్వచ్చు, ఇది ఆప్షనల్ స్టెప్ యాక్చువల్లీ. ఎందుకంటే డిఫాల్ట్గా మన వీడియోలో ఉన్న కొన్ని క్లిప్పింగ్స్ని థంబ్నెయిల్ కింద రికమెండేషన్ యూట్యూబ్ ఇస్తుంది. అది వద్దనుకుంటే మనం వేరే థంబ్నెయిల్ యాడ్ చేయొచ్చు. థంబ్నెయిల్ అంటే ఏం లేదండి, జస్ట్ ఒక ఇమేజ్ యాడ్ చేస్తాం దానికి అంతే. ఈ ప్లేలిస్ట్ ఏదైనా ఉంటే మనం సెట్ చేసుకోవచ్చు. లైక్ జనరల్గా మనము అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాం కదా, లిస్ట్ ఆఫ్ సపోజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటే అవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కలిపి ఒక గ్రూప్ కింద, అండ్ దెన్ ఒక సాఫ్ట్వేర్స్ ఎలా యూజ్ చేయాలనేవన్నీ కలిపి ఒక సాఫ్ట్వేర్ యూసేజ్ కింద అలా. సో అలా కేటగిరీస్ గ్రూప్ చేసుకుంటే అది ప్లేలిస్ట్ ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇవి సెట్టింగ్స్ అండి. ఒకవేళ ఈ ఛానల్ కిడ్స్ కోసం అయితే కనుక మీరు కిడ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు, లేకపోతే ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో జనరల్గా 2 వేస్లో 2 టర్మ్స్లో ప్రాసెస్ అవుతుందండి. ఫస్ట్ SD వర్షన్ ప్రాసెస్ అవుతుంది, నెక్స్ట్ HD వర్షన్ ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ వీడియోలో జనరల్గా మనము ఎండ్ స్క్రీన్లో ఏం రావాలనేది ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ ఛానల్లో ఈ వీడియో ఫస్ట్ వీడియో కాబట్టి మనకి రికమెండేషన్ రాలేదు. కార్డ్స్ అనేది ఏంటంటే యూట్యూబ్లో పైన మనకి ఒక లింక్ లాగా కనిపిస్తుంది అనమాట. డైరెక్ట్ ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు ఆ లింక్ క్లిక్ చేస్తే రెస్పెక్టివ్ వీడియో ప్లే అయిపోతుంది. అది మనం రికమెండేషన్ ఇవ్వచ్చు ఇక్కడ. అది వీడియో కానీ, ప్లేలిస్ట్ కానీ, ఛానల్ కానీ ఏదైనా జస్ట్ యాడ్ చేసేయచ్చు. ప్రెసెంట్ ఈ ఛానల్కి ఏం లేవు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ విజిబిలిటీ వచ్చి 3 వేస్లో విజిబిలిటీ ఉంటుందండి. ప్రైవేట్ అంటే ఓన్లీ ఈ వీడియో ఎవరైతే అప్లోడ్ చేస్తారో అడ్మినిస్ట్రేటర్స్ మాత్రమే చూడగలరు. అన్లిస్టెడ్ అంటే ఈ వీడియో లింక్ మనం ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు మాత్రమే చూడగలరు. పబ్లిక్ అంటే ఎవరైనా సరే ఈ వీడియో చూడగలరు. సో ఫర్ నౌ ఐ మేక్ ఇట్ ప్రైవేట్ అండి, బికాస్ ఇట్స్ ఎ డెమో వీడియో. స్కెడ్యూల్ వచ్చేసి జనరల్గా మనం వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే అది పబ్లిక్ అవుతుందండి, డిపెండింగ్ అపాన్ ఆప్షన్ దట్ యూ సెలెక్ట్ అబౌవ్. బట్ స్కెడ్యూల్ సెలెక్ట్ చేస్తే ఏంటంటే ఇక్కడ పర్టికులర్ డే రోజు పర్టికులర్ టైంకి మన వీడియో పబ్లిక్కి వెళ్ళాలి అని మనం ఇక్కడ సెట్ చేసుకుంటున్నాం ఆప్షన్ ఇది.
ఇక్కడ ఫినిష్డ్ ప్రాసెసింగ్ అని వచ్చింది అండ్ మనం సేవ్ చేయగానే మన వీడియో ఇక్కడికి వస్తుందండి. ఇలా ఒక వీడియో క్రియేట్ చేస్తాము. మనం క్రియేట్ చేసే ఛానల్కి సంబంధించిన క్రియేట్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఇలా లిస్ట్లో వచ్చేస్తాయండి. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ డీటెయిల్స్ చూస్తే కనుక డాష్ బోర్డ్లో వచ్చేసి ఓవరాల్ మనకి ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా బ్రీఫ్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం అప్లోడ్ చేసిన వీడియోస్ కనిపిస్తాయి అండ్ సబ్స్క్రిప్షన్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వ్యూస్ ఉన్నాయి, వాచ్ అవర్స్ ఎంత అనేది కనిపిస్తుంది. యూట్యూబ్ జనరల్గా మనకి కొన్ని ట్యూటోరియల్స్ ఇస్తుందండి. మన ఛానల్లో ఎలా బెస్ట్ వేలో డెవలప్ చేయొచ్చు, ఎలా బెస్ట్ వేలో వీడియోస్ క్రియేట్ చేయొచ్చు అని అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ కంటెంట్ ట్యాబ్లో వచ్చేసి మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ 1 by 1 ఇక్కడ డిస్ప్లే అవుతాయి అండ్ ఇక్కడ నుంచే మనం డైరెక్ట్గా ఎడిట్ చేయొచ్చు. దానికి ఎనలిటిక్స్ చూడొచ్చు. ఎనలిటిక్స్ అంటే ఈ వీడియోని ఎంతమంది వాచ్ చేశారు అండ్ ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు, ఎంతమంది లైక్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. కమెంట్స్ అంటే ఈ వీడియోకి ఎవరెవరు కమెంట్స్ ప్రొవైడ్ చేశారు అనేది ఇక్కడ చూడొచ్చు. యూట్యూబ్ అంటే ఏంటంటే ఈ వీడియోని మనం యూట్యూబ్లో ప్లే చేసి చూడొచ్చు. నెక్స్ట్ ప్లేలిస్ట్ అనేది ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. గ్రూప్ ఆఫ్ వీడియోస్ని మనం ఒక ఫోల్డర్లోకి మూవ్ చేస్తే ఎలా ఉంటుందో దాన్ని ప్లేలిస్ట్ అంటారు. ఇది ఎనలిటిక్స్ అండి. ఇక్కడ వీడియోస్ వైజ్ అండ్ ఛానల్ వైజ్ కూడా ఉంటాయి. ఇది ఛానల్ ఎనలిటిక్స్ అండి. ఇక్కడ వచ్చి మనకి నెంబర్ ఆఫ్ వ్యూస్, ఛానల్ ఎంతమంది చూసారు, వాళ్ళ వాచ్ అవర్స్ ఏంటి, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ డే వైజ్ చాలా చక్కగా చూపిస్తుంది ఇక్కడ. ప్లస్ దీని డీటెయిల్స్లోకి వెళ్తే కూడా ఇక్కడ మనకి వీడియో వైజ్ కూడా వచ్చేస్తాయండి. మనం ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా, ఆ తర్వాత ఇక్కడ వీడియో వైజ్ కూడా చూడొచ్చు. ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఏ వీడియో ద్వారా అందరూ సబ్స్క్రైబ్ అయ్యారు, ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి డీటెయిల్స్. నెక్స్ట్ మనకి ఎవరైనా కమెంట్స్ ప్రొవైడ్ చేస్తే అవి ఈ ట్యాబ్లో ఉంటాయి. నెక్స్ట్ మోనటైజేషన్ అనేది ఏంటంటే జనరల్గా ఒక ఛానల్ క్రియేట్ చేయగానే డైరెక్ట్ యూట్యూబ్ దాన్ని పబ్లిక్ చేయదండి. పబ్లిక్ ఇన్ ద సెన్స్ దానివల్ల మనకి మనీ అనేది రాదు. జనరల్గా మనం ఒక యూట్యూబ్ పార్ట్నర్ అయితేనే మనకు మనీ వస్తాయి. ప్రజెంట్ ఉన్న యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి రెస్ట్రిక్షన్స్ ఏంటంటే మనం ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఛానల్ని 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, ప్లస్ 4000 వాచ్ అవర్స్ అనేది ఉండాలి. అలా ఉంటేనే ఈ ఛానల్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అండి. అలా అయిన తర్వాత మనం ఈ ఛానల్ ద్వారా యాడ్స్ ద్వారా కావచ్చు, ప్రమోషన్స్ ద్వారానే కావచ్చు, మనీ ఎర్న్ చేయొచ్చు. వన్స్ మనకి మోనటైజేషన్ అనేది ఎనేబుల్ అయిన తర్వాత ఆ ట్యాబ్ కూడా ఇక్కడ ఎనలిటిక్స్లో ఇక్కడ కనిపిస్తుంది ఇంకొక సెక్షన్ కింద. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. దీన్ని మొబైల్ వర్షన్లో కూడా చేయొచ్చండి. If you would like to know how to set up your channel and upload videos in mobile version, let me know in the comment section. Thank you for watching this video andi. Alage subscribe to this channel and like, share and comment about any other videos that you would like to watch in this channel. Me, Software World Telugu. Thank you.